ఏం బ్రోస్, నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న లేటెస్ట్ మూవీ ప్రేమ్ అంటే రివ్యూతో మీ ముందుకొచ్చేసాను. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మాట, ఈ సినిమా చూశాక నాకైతే ఒక డీసెంట్ వాచ్ అనిపించింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా ఫ్లోలో వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ కొంచెం అటు ఇటు అయినా ఓవరాల్ గా ఒకసారి హ్యాపీగా చూడొచ్చు. స్టోరీ ఏంటంటే, హీరో ప్రియదర్శి, హీరోయిన్ ఆనంది అన్ఎక్స్పెక్టెడ్ పరిస్థితుల్లో ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. అంతా బాగుంది అనుకున్న టైంలో హీరోయిన్ కి మన హీరో గురించి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. అసలు ఆ సీక్రెట్ ఏంటి, ఆ తర్వాత వీళ్ళ లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే ఈ సినిమా కథ. సర్ప్రైజింగ్ గా సుమగారు మరియు వెన్నెల కిషోర్ గారి కామెడీ అద్భుతంగా వర్కౌట్ అయింది. సుమగారి టైమింగ్ గురించి మనకు తెలిసిందే కదా, ఈ సినిమాలో కూడా ఆవిడ ఇరగదీశారు. ప్రియదర్శి మరియు ఆనంది గారి కెమిస్ట్రీ చాలా న్యాచురల్ గా ఉంది. వాళ్ల పర్ఫార్మెన్స్ సినిమాను నిలబెట్టింది. సినిమా స్టార్టింగ్ సీన్స్ మరియు ఆ సాంగ్లో వచ్చే ట్విస్ట్ చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తాయి. రైటింగ్ కూడా కొత్తగానే ఉంది. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హైప్ ని సెకండ్ హాఫ్ కంటిన్యూ చేయలేకపోయింది. సినిమా అలా వెళ్తున్న కొద్దీ గ్రాఫ్ కొంచెం డౌన్ అవుతుంది. ముఖ్యంగా కొన్ని లాజిక్ లేని సీన్స్, అంటే వెళ్లిన ప్రతి ఇంట్లో దొంగతనం చేస్తూ వంటలు చేయడం, క్లైమాక్స్ అంతా హీరోకి అనుకూలంగా మారిపోవడం కొంచెం సినిమాటిక్ గా అనిపిస్తాయి. అలాగే సుమదారి క్యారెక్టర్ ఎంట్రీలు స్టార్టింగ్ లో కొంచెం అబ్రప్ట్ గా అనిపించినా తర్వాత స్టోరీకి లింక్ అవుతాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక డీసెంట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్. సెకండ్ హాఫ్ లో లాజిక్స్ వెతకకుండా చూస్తే ఓటీటీలో ఒకసారి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడ్డానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇందులో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. మీ టైంకి ఇది ఫుల్లీ వర్త్. మరిన్ని ఇలాంటి కిర్రాప్ మూవీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. See you in next video.